इस कार्यक्रम को देख रहे सभी अधिकारियों को, एसएसए अधिकारियों को, हमारे हिंदी परिवार के सदस्यों को और माता पिता अभिभावकों को सभी को मेरा सादर प्रणाम और मेरे प्यारे बच्चों को मेरा शुभाशीष। मेरा नाम रामलक्ष्मी है। मैं कस्तूरबा गांधी बालिका विद्यालय कोत्तपल्ली मंडल कर्नूल जिले में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आप सभी को हिंदी सत्र में स्वागत है। आज हमारा टॉपिक है आदिवासी नृत्य धिमसा के अंतर्गत जो भी व्याकरणांश है उसका संपूर्ण जानकारी आज हम प्राप्त करेंगे। बच्चों, आदिवासी नृत्य धिमसा पाठ के अंतर्गत लिखिए सोपान को एक बार देखिए। लिखिए में आ नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए। नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे వాక్యం में लिखी అంటే కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల యొక్క ఆన్సర్స్ छोटे छोटे वाक्यों में लिखे చిన్న చిన్న వాక్యాల్లో రాయండి। एक बार प्रश्न देखिए। पहला प्रश्न, धिमसा नृत्य किस प्रदेश का है? और दूसरा प्रश्न, धिमसा का अर्थ क्या है? यह कहाँ नाचा जाता है? और तीसरा, आदिवासी कौन कौन से त्योहार मनाते हैं? ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు। మనం ఒక్కొక్క దానికి ఆన్సరు చిన్న చిన్న వాక్యాల్లో రాయవలసి ఉంటుంది। మొదటి క్వశ్చన్ చూడండి, ధిమ్సా నృత్య కిస్ ప్రదేశ్ కా హై? దాని యొక్క ఉత్తర్ చూద్దాము। ఉత్తర్ అంటే ఏంటి? ఆన్సర్। ధిమ్సా నృత్య కిస్ ప్రదేశ్ కా హై? ధిమ్సా నృత్యం ఆల్రెడీ మనం లెసన్లో నేర్చుకున్నాము, అందరికీ గుర్తు ఉంది అని నేను అనుకుంటున్నాను। పిల్లలంతా నోట్బుక్స్ తీసుకొని నోట్బుక్స్లో నోట్ చేసుకోండమ్మా। धिमसा नृत्य సోంపి నామక్ ప్రదేశ్ కా హై? ధిమ్సా నృత్య ఏ ప్రదేశానికి చెందిందంట? సోంపి నామక్ ప్రదేశ్కి చెందిన నృత్యము ఏంటి? ధిమ్సా। నోట్ చేసుకోండి ఆన్సర్। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। धिमसा का अर्थ क्या है? यह कहाँ नाचा जाता है? మరి ధిమ్సా యొక్క అర్థం ఏంటి? यह कहाँ नाचा जाता है? ఇది ఎక్కడ చేస్తారు ధిమ్సా నృత్యాన్ని? उत्तर, धिमसा का अर्थ कूदना है। धिमसा యొక్క అర్థం ఏంటంట? कूदना। कूदना माने क्या है? దూకటం। यह कहाँ नाचा जाता है? यह चावड़ी में नाचा जाता है। नेक्स्ट, तीसरा प्रश्न, आदिवासी कौन कौन से त्योहार मनाते हैं? ఆదివాసులు ఏ ఏ పండుగలను జరుపుకుంటారు? ఉత్తర్, కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ त्योहार मनाते हैं। ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా। ఈ నేమ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి। కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ మొదలైనటువంటి ఫెస్టివల్స్ని చేసుకుంటారు ఎవరు? ఆదివాసులు। नेक्स्ट क्वेश्चन, आ के अंतर्गत देखिए, नीचे दिए गए प्रश्न का उत्तर 5 या 6 वाक्यों में लिखिए। प्रश्न क्या है एक बार देखिए। आदिवासियों के नृत्य धिमसा के बारे में आप क्या जानते हैं? కింద ఇవ్వబడినటువంటి ప్రశ్న మనం 5 లేక 6 వాక్యాల్లో రాయమని చెప్పారు। మరి క్వశ్చన్ ఏంటి? आदिवासियों के नृत्य धिमसा के बारे में आप क्या जानते हैं? ఆదివాసుల యొక్క నృత్యము దాని పేరేంటి? ధిమ్సా। మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా। మరి ఆ ధిమ్సా గురించి మీకు ఏమి తెలుసో మీరు రాయాలి అన్నట్టు। మీకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న। మీరు
ఇవి నోట్ చేసుకోండి, నోట్బుక్లో నీట్గా రాసుకోండి నోట్స్, ఓకేనా, ఫస్ట్ లెసన్ నుంచి. नेक्स्ट చూడండి आंसर धिमसा आदिवासियों के लोक नृत्य है। धिमसा किसका लोक नृत्य है? ఆదివాసిयों के। ధింసా అనేది ఆదివాసుల యొక్క లోక నృత్యము. లోక నృత్యం అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లోక నృత్యం అంటే ఏంటి మీకు చెప్పాను, అంటే జానపద నృత్యము. నెక్స్ట్ इसकी शुरुआत सोंपी नामक गांव में हुआ। మరి ఇది దీని ఫస్ట్ శురువాత్ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ధింసా లోకనృత్యం అనేది అంటే इसकी शुरुआत सोंपी नामक गांव में हुआ। సోంపి అనేటటువంటి పేరు కలిగినటువంటి గ్రామంలో దీని యొక్క స్టార్ట్ అంటే ధింసా స్టార్ట్ అయిందనమాట అక్కడ ఆ యొక్క सोंपी नामक गांव लो। नेक्स्ट यह त्योहारों और उत्सवों के समय नाचा जाता है। మరి ధింసా 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 అంటున్నాం. ఈ యొక్క లోక నృత్యాన్ని మనము ఏ ఏ సందర్భాల్లో వేస్తారు అని అంటే त्योहार और उत्सवों के समय, ఫెస్టివల్స్ అంటే పండగలప్పుడు మరియు ఉత్సవాలు జరిగే సమయంలో ఈ యొక్క ధింసా అనేటటువంటి నృత్యాన్ని వేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. ధింసా యొక్క అర్థ హే కూద్నా. మరి ధింసా అనేటటువంటి వర్డే వెరైటీగా ఉంది కదా, మరి దాని అర్థం ఏంటంట? ధింసా కా అర్థ హే కూద్నా. కూద్నా అంటే ఆల్రెడీ నేను మీకు లెసన్లో చెప్పాను ఇంతకుముందు. కూద్నా అంటే దూకటం. ఆర్ జోర్ జోర్ సే కదం హిలానా. మరి ఏం చేయాలంట? దూకి అక్కడ జోర్ జోర్ సే కదం హిలానా, వేగంగా స్టెప్స్ వేయాలి అన్నమాట. వేగంగా స్టెప్స్ని అంటే కాళ్ళని కదుపుతూ వేస్తారనమాట. జోర్ జోర్ సే కదం హిలానా, అడుగులు వేగంగా మూవ్ చేస్తూ వేస్తారనమాట. नेक्स्ट यह नृत्य के समय तुड़मु नामक वाद्य यंत्र के उपयोग करके सब मिलकर छावड़ी में नाचते हैं। यह नृत्य के समय ये नृत्यम యొక్క టైంలో తుడుము నామక్ వాద్య యంత్ర. తుడుము నామక్ వాద్య యంత్ర అంటే ఏంటి? వాద్య యంత్ర నేమ్ అనమాట తుడుము అనేది. నేను మీకు లెసన్లో చూపించాను కదా ఎలా ఉంటుంది. అది పెద్ద డ్రమ్స్ లాగా ఉంటుంది కదా. నేను మీకు లెసన్లో ఇమేజ్ కూడా చూపించాను మీకు. ఆ యొక్క తుడుము నామక్ వాద్య యంత్ర సహాయంతో ఉపయోగ करके सब मिलकर అందరూ కలిసి చావడి మే నాచతే హే, చావడిలో డాన్స్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ इस नृत्य में एक मुख्य नर्तक रहता है। నర్తక్ మనం ఆల్రెడీ లెసన్లో చెప్పుకున్నాం. నర్తక్ అంటే నటుడు అనమాట. అక్కడ డ్యాన్స్ వేసే అతన్ని నర్తక్ అంటారు. ఈ నృత్యంలో ఒక ముఖ్యమైనటువంటి నర్తకుడు ఉంటారనమాట. ఇసే నాటకారి కేతే. మరి ఆ నర్తకుని ఏమంటారు? నాటకారి. అంటే ఇక్కడ మనము జెంట్స్ అయినా ఉండొచ్చు, లేడీ అయినా ఉండొచ్చు నర్తక్. ఇసే నాటకారి కేతే హే. మరి ఆ నర్తకుని ఏమంటారంట? నాటకారి అని కూడా అంటాము. వహ ఏక్ హాత్ మే మోర్ కే పంఖ్ और दूसरे हाथ में బాన్సూరి లేకర్ నాచుతా హే. మరి ఆ యొక్క నాటకాలు ఎలా డ్యాన్స్ వేస్తారంటే ఏ ఖాతమే మోర్కే పంక్, ఒక చేతిలో నెమలి యొక్క రెక్కలు పట్టుకొని, దూసరే హాత్మే బాన్సురి అంటే వేణువు అంటే పిల్లను గ్రోవి తీసుకుని నాట్యం చేస్తారు. దల్ కే సభీ లోగ్ నాటకారి కే అనుసార్ నాచతే హే. దళంలో ఉన్నటువంటి ప్రజలంతా నాటకారి ఏ విధంగా అయితే వేస్తున్నారో స్టెప్స్ వాళ్ళని అనుసరించి నాట్యం చేస్తారు. వాళ్ళు ఎలా స్టెప్స్ వేస్తే వీళ్ళు కూడా అలాగా స్టెప్స్ వేస్తారంట. అంటే దల్కే సభీలో దళంలో ఉన్నటువంటి అందరూ నాటకారికి అనుసార్ నాచతే హే అంటే మనం చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా ఒక నర్తకు ఉంటారు అనేసి వారిని అనుసరిస్తూ స్టెప్స్ వేస్తారంట దళంలో ఉన్న వాళ్ళంతా. నెక్స్ట్ చూద్దాం.
ई के अंतर्गत देखिए उचित शब्दों से ఖాళీ జగ భరియే ఉచితమైన పదాలతో ఖాళీలని పూరించండి. ఫస్ట్ వన్ ఆదివాसी డాష్ భాషా మే బోల్తే హే. ఆదివాసులు ఏ భాషలో మాట్లాడతారు? సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, 2 వర్డ్స్ ఇచ్చారు. అవేంటి? కువి మరియు పంజాబీ. అయితే ఏ భాషలో మాట్లాడతారంట? కువి భాషలో మాట్లాడతారంట. నెక్స్ట్ వన్ డాష్ నృత్య దేఖ్నే జాతే హే. ఇక్కడ ఎవరు నృత్యాన్ని చూడడానికి వెళ్తారు? మన పాఠంలో చెప్పుకున్నాం కదా, పరివార పర్యటక. మనం లెసన్లో చెప్పుకున్నాం పర్యటకులు వచ్చి ఆ దింసా నృత్యాన్ని చూస్తారు అనేసి. సో ఇక్కడ ఆన్సర్ పర్యటక్. నెక్స్ట్ మూడవది చూడండి, దింసా కా జన్మ डैश नामक गांव में हुआ. सोमपिया अरकुना దింసా का जन्म डैश नामक. ఫస్ట్ ఏ గ్రామంలో అయిందని చెప్పుకున్నాం? सोमपी. सोमपी नामक गांव में हुआ. नेक्स्ट चौथा प्रश्न, मुख्य नर्तक को डैश कहते हैं. ముఖ్య నర్తక్ డ్యాన్స్లో ఫస్ట్లో ఉండి చేస్తాడని చెప్పుకున్నాం కదా, ఆ నర్తక్ని ఏమని మనం పిలుస్తాం? నాటక్ అంటామా, నాటకారి అంటామా? నాటకారి. ముఖ్య నర్తక్ మనం ఏమని పిలుస్తాం? నాటకారి. నెక్స్ట్ पांचवा ఆదివాసిयों के देवी डैश है. ఆదివాసుల యొక్క దేవత ఎవరు? మోదకొండమ్మన, మాచమ్మన? మనం లెసన్లో ఏం పేరు విన్నాం? మోదకొండమ్మ. आदिवासियों की देवी कौन है? मोदकोंडम्मा है. सभी छात्र अपनी नोटबुक में लिखिए. बच्चों ई के अंतर्गत प्रश्न एक बार ध्यान से देखिए, चित्र देखकर शब्द लिखिए. అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ను చూసి మనము శబ్ద రాయవలసి ఉంటుంది. మరి పిక్చర్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూడండి. తేనె, చింతపండు, కూకుడుకాయలు, నృత్యము, ఇక్కడ కాఫీ గింజలు కదా. एक बार ऊपर देखिए, यहाँ पे क्या कौन कौन से शब्द हैं? शहद है, काफी है, धिंसा है, रीटा है, इमली है. ఇక్కడ వర్డ్స్ మనకి ఇచ్చారు చూడండి. ఇక్కడ शहद ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, ధింసా ఇచ్చారు, రీటా ఇచ్చారు, इमली ఇచ్చారు. सो इन शब्दों से पिक्चर को देखकर सही शब्द चुनकर यहाँ पे आंसर लिखना होगा. तो पहला फॉर एग्जाम्पल, उदाहरण के अंतर्गत पहला देखिए, पहला पिक्चर में क्या है? शहद है. पहला चित्र में क्या है? शहद है. दूसरा चित्र में क्या है? चिंतपंडु. तेलुगु में चिंतपंडु कहते हैं, हिंदी में इमली कहते हैं. और तीसरा क्या है? देखिए रीटा. रीटा माने कुकुड़कायलु, रीठा. नेक्स्ट चौथा चित्र में क्या है? धिंसा. नृत्य है ना, नृत्य का नाम क्या है? धिंसा. और पांचवा कॉफी. एक बार सब चित्रों के अंतर्गत ये उत्तर नोट कीजिए. बच्चों अभी वो के अंतर्गत देखिए, वर्ण विच्छेद कीजिए. वर्ण विच्छेद माने क्या है? वर्ण विच्छेद का अर्थ क्या है? शब्दों के वर्णों को अलग अलग करके लिखना वर्ण विच्छेद है.
మానే ఒక పదంలోని అక్షరాలను వర్ణాలను విడదీసి రాయటమే వర్ణ విచ్ఛేద్ అన్నమాట. फॉर एग्जाम्पल यहाँ पे देखिए, पहला शब्द क्या है? नृत्य है. नृत्य है ना. सो इसमें एक बार शब्द ध्यान से देखिए. नृत्य, नृत्य. यहाँ पे हर एक व्यंजन अक्षर स्वर के सहायता से हम लिखते हैं. हर एक व्यंजन अक्षर को स्वर की सहायता से हम लिखते हैं. किस प्रकार? పిల్లలు ఇక్కడ మనము నృత్య అనే వర్డ్ని తీసుకున్నాం కదా. మరి మనకు హిందీలో స్వర్ వ్యంజన్ అని రెండు ఉన్నాయి. అచ్చులు హల్లులు అంటారు. ప్రతి ఒక్క హల్లు అచ్చు యొక్క సహాయంతో ఏర్పడుతుంది. ఎలాగా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ నాను తీసుకున్నట్టయితే నా కింద హలంత్ ఉంది ఇక్కడ. సో హలంత్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే అది సగం అక్షరమే అన్నట్టు. మనము నా పూర్తిగా కావాలి అంటే న ప్లస్ ఇన్ ప్లస్ ఆ నా అవుతుంది. అంటే నాకు కింద హలంత్ ఇస్తే నా అంటే ఆదాక్షర్ ప్లస్ ఆ కలిపితే మనకు పూర్ణ రూపం వస్తుంది నా అనేసి. అర్థమైంది కదా పిల్లలు? ఆల్రెడీ మనం నేర్చుకున్నదే ఇది. 6th క్లాస్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అనమాట, పూర్తిగా ఒక అక్షరం ఎలా ఏర్పడుతుంది అనేసి. ఇక్కడ చూడండి, నృత్య. नृत्य में ना को कौन सी मात्रा है? यहाँ री मात्रा है. नृत्य, नृत्य. सो यहाँ पे री मात्रा ना को, इसलिए न इन प्लस री, नृ. ये दोनों मिलके क्या होगा? नृत्य. माने ता के नीचे क्या है? हलंत है. हलंत माने ता आधा अक्षर है. यहाँ या को ता की मात्रा दिया गया है, इसलिए या का पूर्ण रूप यहाँ पे देखिए. या के नीचे हलंत है, ई प्लस आ. इसको मिलाने से या का पूर्ण रूप आएगा हमें. इसलिए यहाँ पे देखिए ता के नीचे भी क्या है? हलंत है. तो ता आधा अक्षर यहाँ पे मात्रा के रूप में है नृत्य में. ये నృత్యలో చూడండి, యా పూర్తిగా ఉంది, యాకి మనం తావొత్తు ఇచ్చాము. కాబట్టి మనకి ఇందాకే నేను మీకు చెప్పాను, ఒక పూర్తి అక్షరము మనకు ఒక పూర్తి హల్లు ఏర్పడాలి అంటే మనం అచ్చు హెల్ప్ తీసుకుంటే పూర్తిగా ఏర్పడుతుంది అని. ఇప్పుడు యా అనేది ఎలా ఏర్పడుతుంది? యా అంటే మన కింద సగం యానే, యా కింద హలం తీస్తే సగం అనే అర్థం, ప్లస్ ఆ అచ్చు కలిస్తేనే మనకి యా పూర్తి రూపం వస్తుంది అన్నమాట. అర్థమైందా పిల్లలు? అదేవిధంగా మనము కింద కూడా కొన్ని ఉన్నాయి, అది మనం కంప్లీట్ చేద్దాము. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నృత్యం ఎలా ఏర్పడింది? మనకు ఆ అక్షరాలకి మాత్ర ఉన్నట్లయితే మనము ఆ మాత్రాన్ని బేస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నృత్యం ఉంది నా, కాబట్టి నాకు రీ మాత్ర ఇచ్చాము, కాబట్టి ఇక్కడ న ప్లస్ ఆ రాదు. ఎందుకంటే నృ అని పలుకుతాం, నా అని పలకడం లేదు. మనం నృ అన్నప్పుడు నాకు రీ మాత్ర కలిపి తీసుకుంటున్నాం అన్నట్టు. అదేవిధంగా కింద కొన్ని వర్డ్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ధింసా. మరి ధింసా ఎలా ఏర్పడుతుందో చూపిస్తాను. धिमसा చూడండి, धा को कौन सी मात्रा है? एक बार दूसरा शब्द देखिए, धिमसा है. धिमसा माने दा को कौन सी मात्रा है? ई मात्रा, और एक अनुस्वर भी है, धिन. धिंसा. हम इस शब्द को किस प्रकार प्रयोग करते हैं? धिंसा. दा को ई मात्रा है और उसके ऊपर हल अनुस्वर भी है. धिंसा. इद प्लस ई प्लस अन्न प्लस सा. सा को कौन सी मात्रा है? बगल पे आ की मात्रा, इस प्लस आ. देखिए यहाँ पे इद प्लस ई प्लस अम प्लस
इस प्लस आ, सा को आ मात्रा है, सा के नीचे हलंत है, हलंत मानेगा ऐसा आधा अक्षर है। इस प्लस आ को मिलाने से यह संपूर्ण अक्षर आएगा सा, धिन सा। नेक्स्ट तीसरा शब्द देखिए सुंदर। सा को ऊ की मात्रा, ऊपर अनुस्वर और धा और रा, सुंदर। इस शब्द का वर्ण विच्छेद देखेंगे। इस प्लस ऊ प्लस अन्न प्लस इद प्लस आ प्लस इर प्लस आ। यहाँ पे देखिए सा के नीचे हलंत है तो यह आधा सा हो गया। सा के नीचे क्या है, ऊ की मात्रा है, इसलिए सा प्लस ऊ क्या हो गया, सु हो गया। और सु के वो ऊपर क्या है, ये अनुस्वर है, इसलिए वो क्या हो गया, सुन हो गया। तो सुन को हम विच्छेद करने से क्या आएगा, इस प्लस उ प्लस सुम आ गया ना। नेक्स्ट सुंदर। दा का पूर्ण रूप है, यहाँ पे दा को कुछ मात्रा ही नहीं है, पूरा अक्षर दा है, इसलिए इद प्लस आ को, आ स्वर को हम यहाँ पे लेंगे। इद प्लस आ, इसको क्या हो गया, दा हो गया। और फिर रा अक्षर को देखेंगे, यहाँ पे रा को भी कोई मात्रा नहीं है, इसलिए रा अक्षर को हम कैसे लेंगे, रा के साथ रा किस प्रकार यहाँ पे प्रयोग करेंगे हम, र प्लस आ। जब हम आ स्वर को लेंगे तभी इसका पूर्ण रूप यहाँ पे आएगा रा, इसलिए सुंदर। एक बार देखिए, इस प्लस ऊ प्लस अन्न प्लस इद प्लस आ प्लस अर प्लस आ, सुंदर। इस प्लस ऊ प्लस अन्न प्लस इद प्लस आ प्लस इर प्लस आ, सुंदर हो गया ना। नेक्स्ट पर्यटक देखिए। पर्यटक वर्ण विच्छेद एक बार देखिए। पा यहाँ पे पूर्ण रूप पा है, इसलिए पा का प्रयोग किस प्रकार कर सकते हैं, ऑलरेडी मैं आपको बता चुकी हूँ। यहाँ पे पा पूर्ण रूप है पर्यटक, सो पा का वर्ण विच्छेद किस प्रकार होगा, पा का पूर्ण रूप किस प्रकार आएगा, నేను మీకు ఆల్రెడీ చెప్పాను। ఒక అక్షరం పూర్తిగా ఏర్పడాలి అంటే మనం స్వర్ని తీసుకోవాలి, అంటే ఒక హల్లు పూర్తిగా ఏర్పడితే మనం అచ్చు సాయంతోనే అది ఆ యొక్క అక్షరం పూర్తిగా అవుతుంది అనమాట। ఇక్కడ పా ఉంది, పాకి ఎలాంటి మాత్రలు లేవు, అంటే ఎలాంటి ఒత్తులు లేవు। ఒత్తు ఉన్నట్టయితే మరి మనం ఆ ఒత్తు మాత్రం తీసుకుంటాం, ఇక్కడ ఒత్తు లేదు కాబట్టి పాను పూర్తిగా రాయాలంటే ఖచ్చితంగా పా అనేది ఒక హల్లు మనకు పూర్తిగా ఏర్పడాలంటే మనము అక్కడ అచ్చుని తీసుకోవాలి, అచ్చు హెల్ప్ని తీసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ పు, ఇప్పు అంటే అక్కడ పా కింద హల్లుంటుంది కాబట్టి అది సగం అక్షరమే అనమాట। పాకు మనం ఆను చేర్చినట్టయితే పూర్తిగా ఏర్పడుతుంది పా, प प्लस आ प्लस ఇక్కడ చూడండి पर्यटक, यहाँ पे देखिए पर्यटक, या को कौन सी मात्रा है, रा की मात्रा है, इसलिए हम रा को देखेंगे। यहाँ पे रा, र के नीचे क्या है, इर के नीचे क्या है, हलंत है, इसलिए ये आधा अक्षर हो गया। पर्या, फर्स्ट रा है ना, रा को आधा यहाँ पे आधा अक्षर हो गया, और फिर या के नीचे क्या है, अलंत है, वो भी आधा अक्षर हो गया। पर्यटक, पर्यटक, य ई प्लस आ, या हो गया पर्यटक। टक, ट पूर्ण रूप यहाँ पे देना होगा, ट इट प्लस आ, ट आधा अक्षर और आ, ट आ मिलके क्या हो गया, टा हो गया। फिर का भी उसी प्रकार, इक प्लस आ क्या हो गया, इक माने यहाँ पे हलंत है, इसलिए ये आधा अक्षर है, और आ को आ का सम्मेलन से क्या हो गया, आ हो गया, का हो गया। तो यहाँ पे देखिए पर्यटक, అర్థమైందా పిల్లలు? మనం పర్యాటక్ పదాన్ని ఎలా విడదీస్తాము చూడండి, ప అనేది మనకు పూర్తి అక్షరం రావాలంటే ఖచ్చితంగా మనం అచ్చు హెల్ప్ తీసుకోవాలి। ప ప్లస్ ఆ అంటే ఇక్కడ సగం మాత్రమే తీసుకున్నాం, మనం ఇక్కడ హలంత ఇచ్చాం కాబట్టి అది సగం పాని। ప పూర్తిగా రావాలంటే మనం ప ప్లస్ ఇక్కడ అచ్చు తీసుకోవాలి, ఆ అచ్చు, అప్పుడు ప పూర్తిగా ఏర్పడింది। నెక్స్ట్ రా మాత్రం ఉంది కాబట్టి రా ఒత్తుని తీసుకుంటాము, సగమే వస్తుంది, ప్లస్ యా ఏర్పడాలంటే సగం
సగం అక్షరం ఈ ప్లస్ ఆ కలిపితేనే యా అవుతుంది. పర్యాటక్. ట ప్లస్ ఆ ట, క ప్లస్ ఆ క. ఓకే, నెక్స్ట్ नर्तक. ना पूर्तिगा ఉంది का ना, यहाँ पे देखिए ना, ना ना को कुछ मात्रा नहीं है इसलिए ना, इन प्लस आ मिलकर क्या हो गया, ना हो गया. और प्लस अर्थ माने रा र री, इर माने यहाँ पे हलंत है इसलिए आधा हो गया. और त प्लस आ मिलकर त हो गया. नर्तक. नर्तक का किस प्रकार हुआ, इक प्लस आ पुनर्का नर्तक. इन प्लस आ प्लस इर प्लस इत प्लस आ प्लस इक प्लस आ नर्तक. एक बार नोटबुक में ध्यान से लिखिए. बच्चों, अभी भाषांश के अंतर्गत क्या है एक बार देखिए. आ में पाठ के आधार पर वर्ग पहेली से शब्दों को ढूंढ कर लिखिए. पाठ के आधार पर అంటే పాఠం యొక్క ఆధారంగా వర్గ పహేలీ से శబ్దों को ढूंढ कर लिखिए. అంటే ఫజిల్స్ ఉంటాయి కదా, ఆ ఫజిల్ ద్వారా ఆ యొక్క వర్డ్స్ ఇక్కడ మనకు ఒక ఫజిల్ ఇచ్చారా, దీంట్లో మనము శబ్దాలు అంటే దీంట్లో శబ్దం ఉంటాయి కదా, పదాలు ఉంటాయి, ఆ వర్డ్స్ని మనము వెదికి పక్కన రాయాలి అన్నమాట. ఏ విధంగానూ చూద్దాం. ఫర్ एग्जांपल पहला अरकू है. एक बार देखिए फजिल में अरकू है ना, अरकू. दूसरा देखिए क्या हो सकती है, अरकू के नीचे देखिए तुडुमु, तुडुमु. और तीसरा अरकू के नीचे नंदी. एक बार देखिए नंदी. और चौथा नंदी के नीचे दल. और पांचवा लास्ट में क्या है देखिए बांसुरी. और एक बार 5 शब्द एक बार देखिए. अरकू, तुड़मू, तुड़मू माने क्या है, वाद्य यंत्र का नाम है ना. और नंदी, नंदी माने ये फेस्टिवल का नाम है, आदिवासियों का फेस्टिवल. और दल, दल माने नृत्य का समूह को दल कहते हैं ना, नृत्य का समूह दल. बांसुरी, बांसुरी माने आप जानते हैं ना वेणु. ओके, नेक्स्ट. बच्चों, आपके अंतर्गत देखिए विलोम शब्द लिखिए. विलोम शब्द माने क्या है, विपरीतार्थक शब्द है. यहाँ पे प्रश्न देखेंगे. विलोम शब्द, किन शब्दों का विलोम शब्द लिखना है. गांव, दूर, प्रसिद्ध, एक, बहुत, है ना. इसका विलोम शब्द बगल पे स्लेट में है देखिए. पास, अनेक, कम, अप्रसिद्ध, शहर, ज्यादा. प्रश्न में जो शब्द है इनका विलोम शब्द बगल पे व शब्दों में से चुनकर लिखना होगा. పిల్లలు, ఇక్కడ మనకు వ్యతిరేక పదాలు, విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదాలు, వ్యతిరేక పదాలు రాయమంటున్నారు. ఇక్కడ వ్యతిరేక పదాలు వేటికి రాయాలి, గావ్, దూర్, ప్రసిద్ధి, ఏక్, బహుత్కి రాయాలి. మరి వీటికి వ్యతిరేక పదాలు పక్కన స్లేట్లో ఇచ్చారు చూడండి. పాస్ అని, అనేక్ అని, కమ్ అని, అప్రసిద్ధ్ అని, షహర్ అని, జాదా. వీటి నుండి మనం సెలెక్ట్ చేసుకొని ఏ దానికి కరెక్ట్ వ్యతిరేక పదము ఉందో ఈ పదాల్లో నుంచి సెలెక్ట్ చేసుకొని మనం రాయవలసి ఉంటుంది. फॉर एग्जाम्पल गांव का विलोम शब्द शहर है. अभी दूर का विलोम शब्द क्या हो सकता है, एक बार देखिए. पास, अनेक, कम, अप्रसिद्ध, शहर, ज्यादा. इसमें से
दूर का विलोम शब्द क्या है? दूर, పాస్ అంటే దూరము, దూరానికి వ్యతిరేక పదం ఏంటి? దగ్గరగా. పాస్ అంటే దగ్గర. तीसरा प्रश्न, प्रसिद्ध, प्रसिद्ध का विलोम शब्द क्या हो सकता है? यहाँ पे देखिए, पास, अनेक, कम, यहाँ पे शहर हो गया, पास हो गया, और क्या क्या है? अनेक, कम, अप्रसिद्ध, ज्यादा। इसमें क्या हो सकता है? प्रसिद्ध का विलोम शब्द अप्रसिद्ध, अप्रसिद्ध। प्रसिद्ध का विलोम शब्द है अप्रसिद्ध। अप्रसिद्ध माने जो प्रसिद्ध नहीं है वो ही अप्रसिद्ध है। नेक्स्ट, चौथा, एक, एक का विलोम शब्द क्या हो सकता है? देखिए, अभी पास हो, शहर हो गया, पास हो गया, अप्रसिद्ध हो गया, और क्या है? अनेक है, कम है, ज्यादा है। इसमें क्या हो सकता है एक का विलोम शब्द? अनेक। लिखिए, नोटबुक में नोट कीजिए। और पांचवा, बहुत, बहुत का विलोम शब्द क्या हो सकता है? कम, ज्यादा। बहुत माने क्या है? बहुत माने ज्यादा है ना, तो इसका विलोम शब्द क्या है? कम। बच्चों, अब ये 5 नोटबुक में नोट कीजिए। बच्चों देखिए, सृजनात्मकता के अंतर्गत क्या है? आ के आ में क्या है? कुचिपुड़ी नृत्य का चित्र देखकर 2 शब्द लिखिए। यहाँ पे इस चित्र में क्या है? एक लड़की कुचिपुड़ी नृत्य करते हुए विविध भंगिमा में खड़ी है। इसमें, इस चित्र में 2 शब्द लिखना है। सो इस चित्र के अंतर्गत देखिए क्या लिख सकते हैं? घुंगरू, घुंगरू, घुंगरू माने ఏంటి घुंगरू అంటే గజ్జలు। नेक्स्ट, दूसरा, भंगिमाएं। और भी हम लिख सकते हैं, లడికి అని కూడా రాయొచ్చు, గహనే కూడా రాయొచ్చు, గహనే అంటే నగలు ధరించింది, అది కూడా రాయొచ్చు। नेक्स्ट बच्चों देखिए, आपके अंतर्गत कुछ प्रमुख भारतीय नृत्यों के चित्र ढूंढिए और कक्षा में दिखाइए। कुछ प्रमुख భారతీయ నృత్యం కే చిత్ర ढूंढి అంటే కొన్ని ప్రముఖమైనటువంటి భారతీయ నృత్యాలని వెదికి కక్షా మే దిఖాయి అంటే మనం క్లాస్ లో ప్రెజెంట్ చేయాలి అన్నట్టు। అయితే మనం ఒక చార్ట్ తీసుకొని గూగుల్లో చూసినట్టయితే చాలా దొరుకుతాయి మీకు పిక్స్। అది తీసుకొని మనం చార్ట్లో అతికించుకొని మనం కింద మన మీ యొక్క నేమ్ రాసుకొని చార్ట్లో మీ క్లాస్ రాసుకొని నీట్గా పేస్ట్ చేసినట్టయితే క్లాస్లో చాలా బాగుంటుంది కదా। సరే, మరి ప్రముఖ భారతీయ నృత్యాలు ఏంటి చూద్దాము। భారత్ కే 8 శాస్త్రీయ నృత్యం ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి, విత్ ఏవేవి అని। భరతనాట్యం, భరతనాట్యం, भरतनाट्यम, भरतनाट्यम तमिलनाडु का प्रमुख नृत्य है ना। और कथक उत्तर प्रदेश का प्रमुख नृत्य है। कथकली केरला का प्रमुख नृत्य है। कुचिपुड़ी आंध्र प्रदेश का प्रमुख नृत्य है। मणिपुरी मणिपुर का प्रमुख नृत्य है। और मोहिनीअट्टम एक केरला का प्रमुख नृत्य है। ओडिसी ओडिशा का प्रमुख नृत्य है। और सत्रिया आसाम का प्रमुख नृत्य है। यह आपको गूगल में ढूंढने से आपको मिल जाएगा। सो इस चित्र को ढूंढकर चार्ट में पेस्ट कीजिए। नेक्स्ट देखिए, ई के अंतर्गत अनुवाद कीजिए। अनुवाद అంటే ट्रांसलेट చేయండి। एक बार देखिए, पहला, संक्रांति एक प्रमुख त्योहार है। दूसरा, अरकू एक सुंदर पर्यटक स्थल है। तीसरा, भारत की राजधानी दिल्ली है। चौथा, वीणा एक वाद्य यंत्र है। पांचवा, मोर सुंदर पक्षी है। अभी हम इसको इंग्लिश में ट्रांसलेट करेंगे, बाद में मैं आपको तेलुगु में भी दिखाऊंगी। संक्रांति एक प्रमुख त्योहार है। इसका
इंग्लिश में क्या लिख सकते हैं? संक्रांति माने संक्रांति एक प्रमुख त्योहार है ఒక ముఖ్యమైనటువంటి फेस्टिवल पंडग संक्रांति इज अ मेजर फेस्टिवल। दूसरा, अरकू एक सुंदर पर्यटक स्थल है। इसका इंग्लिश में ट्रांसलेशन एक बार देखिए। अरकू इज ए ब्यूटीफुल टूरिस्ट प्लेस। नेक्स्ट तीसरा, भारत की राजधानी दिल्ली है। इंग्लिश में देखिए, दिल्ली इज द कैपिटल ऑफ इंडिया। नेक्स्ट चौथा देखिए, वीणा एक वाद्य यंत्र है। इसको इंग्लिश में ट्रांसलेट करेंगे, वीणा इज ए म्यूजिकल इंस्ट्रूमेंट। नेक्स्ट पांचवा, मोर सुंदर पक्षी है। इसको इंग्लिश में ट्रांसलेट करेंगे, पीकॉक इज ए ब्यूटीफुल बर्ड। एक बार देखिए, संक्रांति एक प्रमुख त्योहार है। संक्रांति इज ए मेजर फेस्टिवल। अरकू एक सुंदर पर्यटक स्थल है। अरकू इज ए ब्यूटीफुल टूरिस्ट प्लेस। भारत की राजधानी दिल्ली है। दिल्ली इज द कैपिटल ऑफ इंडिया। वीणा एक वाद्य यंत्र है। वीणा इज ए म्यूजिकल इंस्ट्रूमेंट। मोर सुंदर पक्षी है। पीकॉक इज ए ब्यूटीफुल बर्ड। नेक्स्ट तेलुगु में देखेंगे, సంక్రాంతి एक प्रमुख त्योहार है। సంక్రాంతి ఒక ప్రధాన పండగ, ఒక ముఖ్యమైనటువంటి పండగ। నెక్స్ట్ అరకు एक सुंदर पर्यटक स्थल है। అరకు ఒక అందమైన పర్యాటక ప్రదేశం। భారత్ की राजधानी दिल्ली है। ఢిల్లీ భారతదేశం యొక్క రాజధాని। వీణ एक వాద్య యంత్ర, వీణ ఒక సంగీత వాయిద్యం। మోర్ సుందర్ పక్షి है, నెమలి ఒక అందమైన పక్షి। సంక్రాంతి एक प्रमुख त्योहार है। సంక్రాంతి ఒక ప్రధాన పండగ। అరకు एक सुंदर पर्यटक स्थल है। అరకు ఒక అందమైన పర్యాటక ప్రదేశం। भारत की राजधानी दिल्ली है। ఢిల్లీ భారతదేశం యొక్క రాజధాని। వీణ एक వాద్య యంత్ర, వీణ ఒక సంగీత వాయిద్యం। మోర్ సుందర్ పక్షి है, నెమలి ఒక అందమైన పక్షి। नेक्स्ट बच्चों, व्याकरणांश के अंतर्गत आ में द्वित्वाक्षर। द्वित्वाक्षर में क्या है देखिए, द्वित्वाक्षर दो समरूपी व्यंजनों के मेल को द्वित्वाक्षर कहते हैं। दो समरूपी व्यंजन, व्यंजन माने क्या है? हल्लुలు। मैं ऑलरेडी बता चुकी हूँ ना, स्वर అంటే అచ్చులు, व्यंजन అంటే హల్లులు అని ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు చెప్పాను। दो समरूपी व्यंजनों के मेल को द्वित्वाक्षर कहते हैं। రెండు సమరూపమైనటువంటి హల్లులు కలిస్తే అది ద్వితాక్షరం అవుతుంది। ఆల్రెడీ మీకు ఈ 6th క్లాస్లో వచ్చి ఉంది కదా ద్వితాక్షర్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నాం। ఉదాహరణ, విశాఖపట్నం చూడండి, ఇక్కడ హల్లులు అంటే కా, టా, టో, టో కదా, టాకు టా ఒత్తు రెండు సమరూపాలే కదా। నెక్స్ట్ మోదకొండమ్మ, మాకు మా ఒత్తు వచ్చింది మోదకొండమ్మలో చూడండి, ఇది కూడా సమరూపమైన హల్లే, మాకు మా ఒత్తే వచ్చింది, ఒక హల్లుకు అదే హల్లు వచ్చింది। నెక్స్ట్ ఇక్కడ చూడండి, గుస్సా సాకు సా, బచ్చ చాకు చా, హిమ్మత్ మాకు మా। సో దో సమరూపీ व्यंजन ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇది ద్విత్వాక్షర అంటాము। एक बार देखिए, क प्लस का इज इक्वल टू क, चक्की। चक्की में का और का मैं ऑलरेडी आपको वर्ण विच्छेद में बता चुकी हूँ। एक संपूर्ण का कैसे होता है मैं ऑलरेडी आपको बता चुकी हूँ। तो ये अभी यहाँ पे देखिए, का को का की मात्रा, क प्लस का ख, चक्की। इच प्लस छा, चा को चा मात्रा, सच्चा। टू प्लस टा, ठ, हट्टा। उन प्लस अणा, कन्नन। दु प्लस धा, दा को दा हलंत माने आधा दा, खद्दू। ब प्लस ब, भ, गुब्बारा। यु प्लस या, य, शैया। व प्लस वा, व, कव्वाली। यहाँ पे का के नीचे, चा के नीचे, टा के नीचे, अणा के नीचे, धा के नीचे, भा के नीचे, या के नीचे, वा के नीचे हलंत है। हलंत माने जब अक्षरों के नीचे हलंत होता है तो उसका अर्थ क्या है? आधा अक्षर है, बगल पे पूरा अक्षर है। इसलिए एक अक्षर को, एक व्यंजन को वही व्यंजन माने दो समरूपी व्यंजन यहाँ पे है ना। नेक्स्ट यहाँ इस तरफ देखिए, गा, गा के नीचे हलंत है माने आधा गा प्लस गा, पूरा गा मिलकर क्या हो गया? घ हो गया, सुग्गा। ज प्लस जा, झ, लज्जा। इड प्लस ढ, ढ, अड्डा। थ प्लस था, थ, बत्ता। न प्लस ना, न, घन्ना। प्लस मा, अम्मा। ल प्लस ला, ल, बल्ला। इस प्लस सा, रस्सी। अब
समझ में आ गई ना सभी को? एक बार देखिए क्या क्या है। चक्की, सच्चा, हट्टा, कन्नन, कद्दू, गुब्बारा, शैया, कव्वाली, सुग्गा, लज्जा, अड्डा, बत्ता, गन्ना, अम्मा, बल्ला, रस्सी। ये सभी शब्दों में द्वित्वाक्षर है। चक्की में द्वित्वाक्षर का, सच्चा में छा, हट्टा में टा को टा, कन्नन में अणा को अना, कद्दू में धा को धा की मात्रा। नेक्स्ट गुब्बारा में बा को बा की मात्रा। शैया में या को या की मात्रा। कव्वाली में वा को वा की मात्रा। सुग्गा में गा को गा की मात्रा। लज्जा में जा को जा की मात्रा। अड्डा में डा को डा की मात्रा। बत्ता में ता को ता की मात्रा। गन्ना में ना को ना की मात्रा। अम्मा में माँ को माँ की मात्रा। बल्ला में ला को ला की मात्रा। रस्सी में सा को सा की मात्रा। अच्छा बच्चों, समझ में आ गई है ना? అర్థమైంది కదా పిల్లలు? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం అన్నమాట. ओके नेक्स्ट बच्चों, आप में देखिए निम्नलिखित गद्यांश में द्वित्वाक्षर शब्द पहचान कर రేఖాంకిత్ कीजिए. కింద ఇచ్చినటువంటి గద్యాంశంలో ద్విత్వాక్షర వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి అండర్లైన్ చేయండి. एक बार देखिए, संगीत, भरतनाट्यम और करगाटम का जन्म स्थान तमिलनाडु माना जाता है. यहाँ के पहाड़ी प्रदेशों में कोडाईकनाल, कोल्लिमलाई, नीलगिरी प्रमुख है. तमिल भाषा बहुत प्राचीन है. तमिल भाषा का शिल्पाधिकारम एक महाकाव्य है. तमिल भाषा के तिरुकुरल की विश्ववेद माना गया है. इसके लेखक तिरुवल्लवर है. तमिल भाषा सुसंपन्न और समृद्ध भाषा है. अब इसमें फॉर एग्जाम्पल यहाँ पे क्या है, संगीत, भरतनाट्यम और करगाटम है. यहाँ करगाटम का जन्म स्थान तमिलनाडु माना जाता है. इस वाक्य में टा को टा की मात्रा है ना, इसलिए यह एक द्वित्वाक्षर शब्द है. दूसरी लाइन में देखते हैं, यहाँ के पहाड़ी प्रदेशों में कोडाईकनाल, कोल्लिमलाई, नीलगिरी प्रमुख है. इसमें देखिए का को का की मात्रा है कोडाईकनाल में, तो ये कौन सा शब्द है? द्वित्वाक्षर शब्द है. नेक्स्ट कोल्लिमलाई, तो यहाँ पे ला को ला की मात्रा, ये भी एक द्वित्वाक्षर शब्द है. नेक्स्ट नीलगिरी प्रमुख है, इसमें नहीं है. नेक्स्ट तमिल भाषा बहुत प्राचीन है, इसमें भी नहीं है. और तमिल भाषा का शिल्पाधिकारम एक महाकाव्य है. शिल्पाधिकारम में पाको पा की मात्रा, तो ये शब्द भी एक द्वित्वाक्षर शब्द है. और देखिए तमिल भाषा के तिरुकुरल की विश्ववेद माना गया है. यहाँ पे का को का की मात्रा है. देखिए तिरुकुरल, ये भी एक द्वित्वाक्षर शब्द है और इसके लेखक तिरुवल्लुवर है. यहाँ पे ला को ला की मात्रा, ये भी एक द्वित्वाक्षर शब्द है. तमिल भाषा सुसंपन्न और समृद्ध भाषा है. यहाँ पे सुसंपन्न में ना को ना की मात्रा, ये भी एक ద్విత్వాక్షర శబ్ద है. పిల్లలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇంతకుముందు ద్విత్వాక్షర వర్డ్స్ చూసాం కదా, అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ద్విత్వాక్షర వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అండర్లైన్ చేసుకోవడం జరిగింది. మీరు టెక్స్ట్ బుక్ మీద ఆల్రెడీ కొన్నట్లయితే మీరు వాటిలో అండర్లైన్ చేసుకోండి, లేకపోతే మీరు నోట్బుక్లో రాసుకోండి. बच्चों, ये के अंतर्गत नीचे दिए गए शब्दों में द्वित्वाक्षर शब्दों को रेखांकित कीजिए. देखिए यहाँ पे नीचे दिए गए शब्दों में అంటే కింద ఇచ్చినటువంటి వర్డ్స్ లో పదాలలో ద్విత్వాక్షర శబ్ద గుర్తించి అండర్లైన్ చేయాలి. రేఖాంకిత్ కన్నా అంటే ఏంటి? అండర్లైన్ చేయండి అని. చూడండి ఇక్కడ ఏంటి, బచ్చా, సత్య, క్యా, క్యా రహా. దీంట్లో ఆల్రెడీ మనకు उदाहरणगा ఇక్కడ ఇచ్చారు बच्चा. यहाँ पे बच्चा, सत्य, क्या, क्या रहना, इसमें बच्चा द्वित्वाक्षर शब्द है. अभी दूसरा में देखिए, वत्स्य, रम्या, गुस्सा, न्याय. इसमें कौन सा शब्द द्वित्वाक्षर शब्द है? गुस्सा. सा को सा की मात्रा है ना, इसलिए यह एक द्वित्वाक्षर शब्द है.
तीसरा बल्ला, हत्या, त्याग, उत्साह। इसमें द्वित्वाक्षर शब्द क्या है? देखिए చూడండి బాగా ఈ వర్డ్స్లో द्वित्वाक्षर वर्ड ఏది? लाकोला की मात्रा है बल्ला, है ना, तो एक द्वित्वाक्षर शब्द है। नेक्स्ट चौथा देखिए, मक्खी, कच्चा, मान्य, वंदना। इसमें द्वित्वाक्षर शब्द क्या हो सकता है? देखिए कच्चा, चा को चा की मात्रा है ना, तो ये यह एक द्वित्वाक्षर शब्द है। नेक्स्ट पांचवा, कल्याण, मल्हारी, जुल्म, पल्लव। इसमें कौन सा शब्द द्वित्वाक्षर शब्द है? यहाँ पे लाकोला की मात्रा पल्लव, यह एक द्वित्वाक्षर शब्द है। एक बार देखिए द्वित्वाक्षर शब्द कौन कौन से हैं? बच्चा, गुस्सा, बल्ला, कच्चा, पल्लव। समझ में आई है ना बच्चों? देखिए क्या मैं यह कर सकता या सकती हूँ? అబ్బాయిలు అయితే कर सकता हूँ, అమ్మాయిలు అయితే कर सकती हूँ। చూడండి ఇక్కడ ఏముంది? హా ఉంది, నహి ఉంది। హా అంటే మీరు అది చేయగలిగితే హా, నహి అయితే మీరు చేయలేకపోతే నహి। పాఠ के बारे में बातचीत कर सकता या सकती हूँ? పాఠం గురించి మీరు మాట్లాడగలిగితే హా, మాట్లాడలేకపోతే నహి। పాఠ का सारांश अपने शब्दों में बता सकता या सकती हूँ? పాఠం యొక్క సారాంశాన్ని మీ వర్డ్స్లో చెప్పగలిగితే హా, చెప్పలేకపోతే నహి। धिंसा नृत्य के बारे में अपने शब्दों में लिख सकता या सकती हूँ? ధింసా నృత్య గురించి మీరు మీ యొక్క మాటల్లో చెప్పగలిగితే హా, చెప్పలేకపోతే నహి। शब्दों में लिख सकना అంటే రాయటం అనమాట। మీరు ధింసా నృత్య గురించి अपने शब्दों में लिख सकता అంటే రాయగలిగితే హా, రాయలేకపోతే నహి। द्वित्वाक्षर शब्दों को पहचान सकता हूँ, మీరు द्वित्वाक्षर వర్డ్స్ గుర్తించగలిగితే హా, గుర్తించలేకపోతే నహి। టెక్స్ట్ బుక్లో మీరు ఇవి వేసుకోండి। बच्चों, कोविड कारण से स्कूल बंद है, इस कारण ऑनलाइन क्लासेस चालू हो रही है। इस ऑनलाइन क्लासेस में ऑल सिलेबस हो रही है। बच्चों ध्यान से ऑल सब्जेक्ट्स सुनिए। తప్పైంది నాన్న, కట్ చేసుకుంటావా? మళ్ళీ చెప్పాలి। बच्चों, कोविड कारण से स्कूल बंद है, इस कारण ऑनलाइन क्लासेस चालू हो रही है। इस ऑनलाइन क्लासेस के अंतर्गत ऑल सब्जेक्ट्स का सिलेबस हो रही है। बच्चे ध्यान से ऑल सब्जेक्ट्स सुनिए, पढ़िए और नोट्स लिखिए। పిల్లలు కోవిడ్ కారణంగా స్కూల్స్ బంద్ ఉండడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి కదా, ఈ ఆన్లైన్ క్లాసెస్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్ అవుతుంది, నోట్స్ కూడా ఇస్తున్నారు ఆల్ సబ్జెక్ట్ టీచర్స్। కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెసే కదా, దీన్ని మళ్ళీ చూసుకుందాము, మళ్ళీ రాసుకుందాము అని కాకుండా అప్డేటెడ్గా మీరు క్లాసెస్ని వినడము, దానికి సంబంధించిన నోట్స్ని రాసుకోవటము, హోంవర్క్ చేయడము చేయండి। మరి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఇవి రిపీట్ చేయబడవు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి। నెక్స్ట్ సిలబస్ ఎక్కడ వరకు అయిందే దాని తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట। ओके बच्चों, धन्यवाद।